అందరూ రిజర్వేషన్ గురించి అడుక్కునే స్టేజ్ నుంచి ఆజ్ఞాపించే స్టేజ్కి ఎప్పుడు వస్తారు ఈ బలమైన సామాజిక వర్గం? అడుక్కునే స్టేజ్ నుంచి ఆజ్ఞాపించే స్టేజ్కి. రాజ్యాధికారం అనే కళ చెదిరిపోయింది. దయచేసి ఇంకెక్కడ ఎప్పుడు దయచేసి ఏ ఒక్కరూ ప్రస్తావించకండి, అయిపోయింది. ఆ కళ అలా చెదిరిపోయి ఏం మిగిలిందంటే, ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక రంగా గారు కనపడుతున్నారు. ఆ రంగా గారితో కలిసి ప్రయాణం చేసిన వారి వైప మన ప్రయాణం, రంగా గారి చావు కారణమైన వాళ్ళ మన ప్రయాణం అనేది మనం నిర్ణయించుకోవడం. ఎందుకంటే మనోడు వెనకాల మనం వెళ్దాం అనుకున్నాం, ఆ కళ అక్కడితో పోయింది. మరిక ఎవరి వైపు, ఎవరి పంచన మనం చేరాలి అంటే అది మీ విజ్ఞత. ఎవరి పంచన అంటే అయితే అటు లేకపోతే ఇటు, ఎటో కట్టు ఉండాలి కదా, ఎటో కట్టు. ఎందుకంటే ఎదగాలి కదా కులం. ఇవాళ కాకపోతే రేపైనా డొక్కలు ఎండిపోతున్నాయి. ఫ్లెక్సీలు కట్టడానికి డబ్బులు లేవు, ర్యాలీలు చేయడానికి మనుషులు రాని పరిస్థితి. ఈరోజు రిజర్వేషన్ గురించి మీటింగ్ పెడితే ఎక్కడో గుంటూరు నుంచి 3 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చా. ఎందుకంటే ఆ రిజర్వేషన్ ఉండుంటే నా వయసు 35 దాటిన వాళ్ళు జడ్జ్ ఎగ్జామ్స్కి రాయడానికి ఎలిజిబిలిటీ లేదన్నారు. అరే మరి మిగతా వాళ్ళకి ఎలా ఉంది సార్? బీసీలు ఎస్సీలు అంటే వాళ్ళు బీసీలు ఎస్సీలమ్మా, మీది ఓసీ కింద వస్తుంది అంటే, సార్ మేము పేదవాళ్ళం సార్, మాకు అంత డబ్బు లేదు సార్, మళ్ళీ మాకు కూడా ఇలా మమ్మల్ని వాళ్ళతో కలపచ్చు కదా అంటే, మీ రిజర్వేషన్ ఉద్యమం మధ్యలో ఆగిపోయిందమ్మా, అది వచ్చుంటే నువ్వు జడ్జి అయి ఉండేదానివి అంటూ అప్పట్లో హైదరాబాద్ కోచింగ్ సెంటర్ల దగ్గర చెప్పి పంపించేశారు. అప్పుడు అనిపించింది, ఆ ఆగిపోయిన ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళకూడదా? మనలాంటి ఎంతోమంది ఆడబిడ్డలకు మగబిడ్డలకు మన కులపోళ్ళకి ఒక ఆయుధంలాగా ఉంటుంది కదా అని ఎప్పుడో చదువుకునేటప్పుడు అనుకున్నానండి. అంటే మీరు అనుకుంటారు, ఇలా 10 మంది ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టేసి రిజర్వేషన్ గురించి పోరాడేద్దామా అంటే, పోరాడిన మహానుభావుణ్ణి కాపు ద్రోహిగా చిత్రీకరించింది ప్రత్యేక బృందం. మళ్ళీ ఇంకెవరు పోరాడగలరు? నేను అనుకుంటున్నాను, మొన్నటి రోజు ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కన్నీటి పర్యంతమై పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయా. ఆయన బతికి బయటకు వస్తే ఈ ఉద్యమాన్ని మళ్ళీ ఆయనతోనే బిగించేసి, ఆయనతోనే పూర్తి చేసి, కాపుకి చెరగని చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా లిఖించేలాగా ఉండాలి. అయ్యా ఇది మీరే పూనుకోవాలి, మీ వల్ల కాకపోతే ఇంకెవ్వరి వల్ల కాదు, మేము నిమిత్త మాత్రం. అంత గొప్ప రైలు రోకోలు వేసినప్పుడు, నిరాహార దీక్ష చేసినప్పుడు, కిర్లంపూడి రాజమండ్రి పరిసర ప్రాంతాల జనాలను చూసి అప్పుడు 2 కులాలు 2 ప్రభుత్వాలు గజగజలాడిపోయింది. అమ్మో కాపులు తలుచుకుంటే ఏమైనా చేసేస్తారు, దాని గురించి ఆలోచించండి అని. హైదరాబాదులో ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ మొత్తం వచ్చేసారు. దాసరి నారాయణరావు గారు గర్జించారు, నా జాతి మీద దాడి చేస్తారా? నా జాతి మీద మీరిచ్చిన మాటే కదా రిజర్వేషన్ ఇస్తానని అని గర్జించారు. అంతటి గర్జన గల్ల మళ్ళీ గొంతు నేను చూడలేదు. అలా గర్జించారు. ఒకసారి కందుకూరు ఘటన జరిగినప్పుడు దాసరి రాము గారు వచ్చేసినాయి బెనిఫిట్స్, కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వచ్చేసినాయి. మళ్ళీ అనిపించింది, కులంలో ఒక గర్జించే నాయకుడు పార్టీలకు అతీతంగా నా జాతి బాగుపడాలి, నా కుటుంబం ముందుకెళ్ళాలి అని ఏ ఒక్కరు అనుకుంటారో ఆ మహానుభావుడికి జీవితాంతం మనం రుణపడి ఉంటాం. ఈరోజు కూడా దామోదర సంజీవయ్య గారిని మనం ఎందుకు తలుచుకుంటున్నాం? పోతూ మన మీద జాలి చూపించారు, మన వైపు తిరిగి చూశారు, మనం ఎదగాలి అని కోరుకున్నాడు. మళ్ళీ అలాంటి నాయకుడు మనలోంచే ఒకడు వచ్చి రిజర్వేషన్ గురించి పోరాడకపోతే మన బతుకులు డొక్కలు ఎండిపోతాయి. ఈరోజు వ్యాపారాల్లో వాళ్ళే, విద్యా సంస్థల్లో వాళ్ళే, ప్రతి చోట వాళ్ళే. మీ వాళ్ళు ఎక్కడున్నారు రజనీ గారు అంటే కూరగాయల మార్కెట్లో పనిచేసే వాళ్ళు, కార్మికులు, చిన్న స్థాయి ఉద్యోగస్తులు మా వాళ్ళు. మరి ఎందుకు మా వాళ్ళు ఎదగలేకపోతున్నారు అంటే, ఎక్కడున్నాయండి అవకాశాలు? కమ్మ హాస్టల్స్, ఏసీ బ్లాకులు ఉన్నాయి, రెడ్డి హాస్టల్స్ ఉన్నాయి, ఎస్సీ బీసీ హాస్టల్స్ కూడా ఉన్నాయండి, ప్రభుత్వం కల్పించింది. మా దరిద్రం ఏంటంటే అటన్నా పుట్టినా బాగుండు, ఇటన్నా పుట్టినా బాగుండు. కాపు హాస్టల్స్ పెట్టాలంటే కాపుల్లో మహోన్నత వ్యక్తులు చందాలు వేస్తే కానీ మా బతుకులకి ఉద్యోగాలు,
చదువులు రాని పరిస్థితి. అలా ఒకడేసిన చందా ఎందుకు, ఒకడేసిన ముష్టి మాకెందుకు? మా హక్కుని మాకు కల్పించండి, దామాషా పద్ధతి ప్రకారమే కల్పించండి. మేము ఎంతమంది ఉంటే దాని ప్రకారమే ఇవ్వండి అయ్యా అంటే మేము అడగట్లేదనా? మా వెనకాల అడిగే నాయకుడు లేడనా? కులం గురించి నన్ను అడగండి, నేను ఈ కులం కోసం కాదు అనే మహోన్నత వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఎవరో ఒకళ్ళు కులం గురించి మాట్లాడండి అయ్యా. లేకపోతే చరిత్రలో అప్పుడు ఉండేవాళ్ళంట కాపులు భలే పోరాడతారంట. ఏ ప్రభుత్వాలు నిలబడాలన్నా వాళ్ళేనంట. ఏరి వాళ్ళు మార్కెట్లో ఉన్నారండి, కూరగాయల మార్కెట్లో ఉన్నారండి, కార్మికుల దగ్గర ఉన్నారండి, వస్తారండి, మీటింగ్ టైంకి వస్తారండి అనే పరిస్థితికి రాకుండా ఇలాంటి వేదికలలో, చట్టసభలలో, పార్లమెంట్లో, గొప్ప గొప్ప స్థాయిల్లో, వ్యాపారాల్లో మా వాళ్ళు ఉండాలని స్వార్థంగా కోరుకుంటూ కులంలో ఒక నాయకుడు బయటకు వచ్చి దీని గురించి పోరాడాలే కానీ మనలాంటి వాళ్ళ వల్ల సాధ్యమే కాదు. దయచేసి దీన్ని పార్టీలకు అతీతంగా కులం ఎదగాలి అని కోరుకునే ప్రతి ఆడబిడ్డ, ఎందుకంటే ఈరోజు ఎంతమంది మందు తాగి చనిపోతున్నారో, ఎంతమంది అప్పుల పాలైపోయారో, ఎంతమంది ఊరేసుకున్నారో దాంట్లో 99% నా కులపోళ్లే ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళని మోసం చేయడం చేతగాని నా కులాన్ని పదే అన్ని కులాలు, అన్ని పార్టీలు మోసం చేస్తుంటే ఎప్పుడయ్యా మేము ఎదిగేది, ఎప్పుడయ్యా మీతో సమానంగా కూర్చునేది అనే పరిస్థితికి వచ్చిందండి. దయచేసి దీని గురించి గట్టిగా పోరాడాలి. మళ్ళీ ముద్రగడ గారితో కాళ్ళ వేళ్ళ పట్టుకునైనా ఈ ఉద్యమాన్ని మీరు పూర్తి చేయండి అయ్యా. అవసరమైతే ఈ ఉద్యమంలో ఎవరైనా ప్రాణం పోతేనే ఈ రిజర్వేషన్ వచ్చింది అంటే మా లాంటి అభాగ్యులకి అవకాశం కల్పించండి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాపు రిజర్వేషన్ మాకు ఖచ్చితంగా కావాలి, ఇది మా నినాదం, మేము అడుక్కోట్లా ఆజ్ఞాపిస్తున్నామని చెప్పాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు